కలుగుచున్నాయి. మీ అవయవంలో పోరాడు మీ భోగోచ్చం నుండి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రభుని యేసుక్రీస్తు యొక్క దాసుని యాకోబు అన్ని దేశులు చేరి ఉన్నప్పుడు 12 గోత్రముతో ఈ వాక్యాన్ని దేవుడు ముద్రించాడు. అన్య జనుల నుంచి తొలగిపోయినప్పుడు ఈ వాక్యాన్ని దేవుడు రాశాడు యాకోబు ద్వారా. దేవుని యొక్క వాక్య ప్రకారం యుద్ధములకు వచ్చి యుద్ధ పోరాటము వచ్చి దేవుడి నుంచి కలగబోచున్నాయి. మీ అవయవంలో పోరాడు మీ భోగవచ్చములుండే కదా. భోగవచ్చములు అంటే వ్యర్థమైన ఆలోచనలు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా నీ నాలుక సరిగ్గా ఉంటే అందరికి తొందర సరిగ్గా ఉంటారు. నీ నోరు బాగుంటే అందరూ బాగానే ఉంటారు. నీ నోరుకు బుద్ధి ఉండదు కానీ, నీ నోరుకు క్రమశిక్షణ ఉండదు కానీ అందరినీ చెప్తున్నాం. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా మీరు యుద్ధంలో పోరాటంలో దేవుడి నుంచి కలుగుచున్నాయి. నీ మాటను బట్టే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. నీ మాట తీరు బట్టే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడో మాట ఎక్కడో మాట అక్కడో మాట ఎక్కడో మాట చెప్పి యుద్ధాలు పెట్టారు. చాలా బెటరా దేవుని నమ్ముతామండి. ఏ దేవుని నమ్ముతాం? యేసుక్రీస్తుని నమ్మిప్పుడు యుద్ధాన్ని సల్లారిస్తాడేమో కానీ యుద్ధాన్ని రెచ్చగొడతారా? యుద్ధాలు భోగాలు జరుగుతున్నాయి అంటే నీ మాటలు బట్టే. ఎప్పుడు భార్య భర్తలు విడిపోయే కారణము ఒక వ్యక్తిని బట్టే. ఇక దేవుడి వాక్య ప్రకారముగా మీరు యుద్ధంలో పోరాటం దొరికించగలుగుతున్న మీ అవయవంలో పోరాడు మీ భోగోచ్చము నుండియే కదా. మీ యొక్క ప్రవర్తన బట్టే కదా, మీ తీరు బట్టే కదా, మీ నడక బట్టే కదా, మీ యొక్క ఆలోచన బట్టే యుద్ధాలు జరుగుతున్నాయి. వాక్యం చెప్పుతుంది కదా, యుద్ధం గురించి యుద్ధ పోరాటం గురించి ఆలోచించుకుని దేవుడి గురించి మీరు ఆలోచించుడి. దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి వాక్యం నిలకడగా చెప్పుచ్చింది. యుద్ధాల గురించి యుద్ధ పోరాటం గురించి ఆలోచించుకో. అది దేవుడు వల్ల జరుగుతుందంటే నీ భోగోచ్చములు బట్టే, నీ శరీరం బట్టే అవి గొడవలు జరుగుతాయి. నీ అవయవాలు బట్టే అవి గొడవలు జరుగుతాయి. మూర్ఖులుగా ప్రవర్తిస్తారు చాలా మంది. దేవుడితో నడుస్తారా? దేవుడిని వెంబడించరు. దేవుడిని నమ్మేవాడు లోక అనుసరంగా నడుస్తారా? లోక సాంప్రదాయం నడవడు. భార్యని చేసుకుంటే చచ్చిపోవడం దగ్గరికి వెళ్ళకూడదు. ఇల్లు కట్టుకుంటే చచ్చిపోవడం దగ్గరికి వెళ్ళకూడదు. ఈ యొక్క సాంప్రదాయాలు నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు వాక్య ప్రకారం నడుస్తున్నాడు. నీకు బుద్ధి లేదా? బంధువులు అంటారు నీకు బుద్ధి లేదా? నీ భార్య నీళ్ళేసుకుంటే చచ్చిపోవడం దగ్గరికి వెళ్ళావా? నేను దేవుణ్ణి నమ్మడేస్తున్నాను. దేవుణ్ణి నమ్మడించేవాడు దేవుడు వాక్యం చెప్తుంది కదా. ఈ లోకాచనానికి లోపడతాడా? ఇల్లు కట్టుకుంటే చచ్చిపోవడం దగ్గరికి వెళ్ళకూడదు. నీ ఇంట్లో తల్లి చచ్చిపోతే ఇల్లు కట్టుకుంటే మానేస్తావా? తల్లి దగ్గరికి వెళ్తా మానేస్తావా? భార్య చేసుకుంటానంట చచ్చిపోవడం దగ్గరికి వెళ్ళకూడదంట. నీ ఇంట్లో తండ్రి చచ్చిపోడు, భార్య చేసుకుంది కదని భార్య తీసి అతనికి వెళ్ళిపోతావా? ఇది ఎక్కడ సాంప్రదాయం? దేవుడు వాక్యం చెప్తుంది కదా, యుద్ధంలో గురించి యుద్ధ పోరాటం దేని జరిగించినా మీ వచ్చాడగా మీ ఆలోచన బట్టి జరిగించింది. ఈ ఆలోచన వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు లోబడి ఉండి నడుస్తున్నాం కనుక, దేవుడు చెప్పుచున్నా కనుక ఆయనతో మనకి యుద్ధం జరుగుతున్నాయి. వాక్యం చెప్పుచున్న ప్రకారముగా నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగినము, వాక్యం నమ్మడించుము, వాక్యంతో నడుము. వాక్యం ఏం చెప్పిందో దానికే లోపడాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు, పెద్దలు చెప్పారు, చిన్నోళ్ళు చెప్పారు, మా పూర్వీకులు చెప్పారు, ఏం చెప్పి వాళ్ళు చెప్పారు, దేవుడు ఏం చెప్పారు అదే నడవమ్మా. పూర్వీకుల నుంచి వస్తుంది, నువ్వు మార్చాయి. వాక్యం మార్చమందే అది పూర్వీకులు బట్టి వచ్చింది కాదు, వాక్యం బట్టి వచ్చినాక నడువు. అంతేగాని మా పెద్దలు ఇదే చేశారండి, సాంప్రదాయం ఇంతేంటి, మా ప్రవర్తన ఇంతేంటి, మా క్రియలు ఇంతేంటి, మా తల్లిదండ్రులు కూడా ఇలాగే నడిచారండి. అలా కాదు. ఆ నడిచారు కనుక నువ్వు నడవకో, మార్చేయి. వాక్యం చెప్పుతున్న ప్రకారం ఏంటంటే మాటను బట్టి 2వ వచనం మీరు ఆశించిన కానీ మీకు దొరకడలేదు. ఎందుకు దొరుకుతుందంటే మీరు చేయించినది వ్యర్థమైన రీతిగా చేయించిన కనుక వెనుక వారికి సమస్తము దేవుడు దొరికితేనన్నాడు. అడిగిన వారికి సమస్తము ఇస్తానని చెప్పాడు. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నా నాకు జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి. ఇచ్చాడు దేవుడు. ఎవడో ఎందుకు ఇస్తాడు? నాకు ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి ఇస్తాను దేవుడు. ఎవడో ప్రభా నాకు గర్భం కావాలి, గర్భం ఎవడో దేవుడు వాక్యం చెప్తుంది కదా. మీరు ఆశించినారు కానీ మీకు దొరకలేదు, నా యొక్క చేతులు మధ్య పనులు కానీ సంపాదించుకోలేదు, పొట్లాడుతున్న యుద్ధము చేతులు కానీ దేవుడు అడిగినందున మీకు ఏమీ దొరకడం లేదు. దొరుకుతుంది ఈరోజు ప్రభా
నా పెట్లు మారవు, మారేనా? మారవు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, నీ హృదయం వ్యర్థమైన ఆలోచనతో తలంచిన ప్రార్థిస్తున్నా కనుక ఆ ప్రార్థన దేవుడి చేతదా? బ్రష్ చేసుకుని టిఫిన్ చేస్తామేమో, కానీ టిఫిన్ చేసి బ్రష్ చేసుకుని కదా చేసుకుంటామా? ఎందుకు? రాత్రి తిన్నదే పళ్ళల్లో ఉండిపోయి నోట్లు ఉండిపోయి చెడు వాసన వస్తుందని నోటును శుభ్రం పరుచుకుంటాం. తినదంతా నాలుగు కట్టేసి బలి కట్టేసి అంటే అని శుభ్రం చేసుకుని ఫ్రెష్గా మళ్ళీ తింటాం. దేవుడు అయితే చెప్పుచున్నాడు, మీ హృదయంలో కొంపు కొట్టించున్నాయి కనుక మీ హృదయంతో దేవుడు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తారా? మనసులో ఏ దురాలోచన పెట్టేసుకుని ప్రభా నాకు ఇల్లు ఇచ్చే ఇచ్చేదరా ఆయన అంత అమ్మాయి కూడా నువ్వు అడిగినా ఇచ్చేదా దేవుడు? ముమ్మారు ప్రార్థించాలి. ఒకటే ప్రార్థన, ఏకాంత ప్రార్థన నీలో ఉందా అని దేవుడు అడుగుతుందా? నీకు వచ్చా మచ్చరపడదు, ఈ తప్పు చేసినాయి కదా అంత ఆలోచన నీకు ఉండదా? మచ్చరపడదు అసలు. ఈ పని చేస్తానే కదా పాపం అనిపించదు, నేను దొంగతనం చేస్తాను అసలు అనిపిస్తుందా? దేవుడు చెప్పిన మనం చేస్తా, ఎవరైతే దొంగతనం చేసిన తర్వాత నేను చేసిన తప్పు అని వాళ్ళు పెరిగిపోతుందో వాడు అప్పుడే మారిపోయినప్పుడు దొంగతనం చేస్తే కూడా ఎంత కరికరం లేకుండా, ఎంత దయ లేకుండా నేను చేసిన తప్పు అని లేదా నీకు ఆలోచన నువ్వు అన్నడ మాట దేవుడు ఏం చెప్తాను? దేవుని యొక్క వాక్యం ప్రకారం నరేంత చేతులు మచ్చర పడుతురు కానీ సంపాదించుకునలేరు. సంపాదిస్తారా? ఆత్మ సంపాదించాలి. ఆత్మగా దేవుడు వాక్యము సంపాదించాలి. ఎందుకంటే ఈ వాక్యము మరణము లేదు, ఈ వాక్యం తొలగిపోదు, ఈ వాక్యం అడ్డుని పారిపోదు, ఈ వాక్యం ఎంత కొంచెం పెట్టినా వస్తూనే ఉంటది కానీ తరిగిపోదు. నీ ఆస్తులు అంతస్తు తరిగిపోతేమో కానీ వాక్యం తరగదు. తెలుసా? తీసుకుంటూ అతనే ఉండేస్తా. ఇది దేవుడి ఇచ్చిన సంపూర్ణమైన ధనము, ఇది సంపాదించుకో. దేవుడు ఏం చెప్పుచున్నాడు? ప్రార్థన మానేసి పనికి వెళ్తామా? ప్రార్థన మానేసి ఆ పనికి వెళ్తాం, ఈ పనికి వెళ్తాం. నీకు స్థిరం ఉంది ఈరోజు? ఆదివారం ప్రార్థన మానేసి పనికి వెళ్తారు, ఎందుకంటే కష్టాలు. ఎవరైనా చెప్పాడు నీ కష్టాలను ఎత్తకర లోబడిన పిల్లలు నీకు శ్రమ, మీ శ్రమలు తొలగించినట్టు నేను ఎత్తకి రండి, అప్పుడు నీకు ఏమేస్తాను? విశ్రాంతిని నేను కలగా చేస్తాను. విశ్రాంతి ఎవడైతే వాక్యముతో లోబడి ఉన్నాడో, విశ్రాంతి ఎవడైతే దేవుడి దగ్గర ఉన్నాడో వాడికి దేవుడు విశ్రాంతిని కలగ చేస్తున్నాడు. అంతేగాని ప్రార్థన చేసాం వదిలేసాం కాదు. దేవుడు వాక్యం చెప్తుంది కదా 3వ వచనం, మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించడానికి దురుద్దేశముతో అడుగుతున్నామంట. దురుద్దేశం అనగా నీ హృదయం ఎలాగుందే? ఎదుటి వారిని శపించి చేసే ప్రార్థన ఆగేస్తారా? అది కాళ్ళు అడిగిపోలే, ఇది చేతులు అడిపోలే, అది కుటుంబం నాశనం అయిపోలే, వాళ్ళ బిడ్డలు పాలైపోలే, వాళ్ళ భర్త చచ్చిపోలే, ఇలా భార్య నాశనం అయిపోలే, వాళ్ళ సంపాదన పాడైపోలే, వాళ్ళ వ్యాపారం నాశనం అయిపోలే. ఆ ప్రార్థన దేవుడి దగ్గర చేరదు. చెప్పరా? ఏ ప్రార్థన చేస్తే ప్రభా వారి బిడ్డను క్షమించు ప్రభా వారి కాళ్ళు చేతులు పని చేస్తారంట, పని చేసినా చేయ ప్రభా వారి వ్యాపారం నష్టపోయిందంట, ఆ వ్యాపారం మళ్ళీ లాభం పోయేలా చేయ ప్రభా అని చేస్తాడు. ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. దేవుడు శపించే ప్రార్థన పరలోక రాజ్యం నుంచి చేరనోడు చేస్తారా? ఆయన దరిదాపులో కూడా రానోడు. దురుద్దేశంతో ప్రార్థిస్తున్నాం మనం. దురుద్దేశం అనగా నీ హృదయంలో పెట్టుకుని పెదవుల్లో దేవుడిని కనపరిస్తే ఆరాధించడం కాదు. దేవుడు వాక్యం దేవుడు వాక్యం ఎప్పుడైనా మీ పెదవులను కనపరుస్తున్నాయేమో కానీ నీ హృదయం నాకు వెలపటగానున్నాయి లేవా? ఎక్కడైనా వేస్తా ఆకాశానికి భూమికి ఎంత చోటు ఉందో, ఎంత గ్యాప్ ఉందో అంతకన్నా ఎక్కువ గ్యాప్ నీకు నా హృదయానికి చాలా గ్యాప్. తెల్లబాట్లు ఏం చేసుకుంటే అయ్యగారిని దీవించేస్తాను, దేవుడు దీవించు తెలుస్తారా? నీ ప్రార్థన దేవుడు ఆలకించలే, అయ్యగారు ఆలకించారంటే. నీ కన్నీరు మనిషి చూసాను, దేవుడు చూడలేదు చూసా? దేవుడు వాక్యం చెప్పొచ్చిన మాటల ప్రకారంగా దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ కూడా జరగనే దొరకలే. ప్రభా ప్రార్థించాయి, 2 బంగారు గమ్యాల పేరు దేవుడికి ఇస్తాడు, మోనిబారి జీవితాన్ని చిగిరిస్తాడు, ఈ జీవితం మారుస్తాడు. ఎప్పుడు జీవితం ఒకేలాగా ఉండదా? రేపు ఏమి జరిగినో ఎవరికి తెలియదు అని ఎప్పుడు వాక్యం దేవుడు రాస్తాడు.
సామెతల్లో దేవుడు వాక్యాలు వీళ్ళు చెప్పాడు. ఏం చెప్పాడు? రేపు ఏమి జరుగునో ఏ మానవుడు కూడా తెలియనే తెలియదు. నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో రేపు ఏంటో తెలియదు. తెలుసా? యోపు స్థితి ఒక్క క్షణంలో దేవుడు మార్చేశాడు. మార్చడా? నీ స్థితి దేవుడు మార్చడా? ఒక్క క్షణంలో అన్నతల్లి కన్నీరు తుడిచి ఆమె ప్రార్థన ఆలకించలేక దేవుడు ఆలకించాడు. ఏమేంటో తాగేసి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. పెదవులు మాట్లాడుతున్నాయి కానీ నోట్లో మాట వస్తలేదని ఏమనుకున్నాడో వ్యసనించుకున్నాడు. తాగేసి వచ్చిందేమో, పని లేక పాట లేక మోకాలేసి కన్నీటితో ఏడుస్తుందేమో, ప్రార్థన చేస్తుంటే పెదవులకి వెళ్తున్నాయి కానీ ఏమొస్తారో స్వరము బయటికే వస్తలేదు. నీ మనుషుడు ఉన్న స్వరము దేవుడు ఏనడు వింటాడా? దేవుడితో డైరెక్ట్ మాట్లాడిందన్నది ఏమది? ప్రభువా నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లే, దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నా, విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను అని దేవుడు వాక్యం చెప్పింది. చాలా మంది గర్విష్ఠులుగా ప్రార్థన చేస్తారు. చేరా గర్విష్ఠమైన ప్రార్థన. నేనే ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఈ సందులో నేను తప్ప బైబిల్ పట్టుకునే ఎవరు లేరు కదా, ఈ ఊళ్ళో నేను తప్ప ముసుకేసుకునే ఎవరు లేరు కదా, ఈ ఊళ్ళో నాకన్నా వాక్యం ఎవరు బాగా చెప్పలేదు కదా. గర్విష్ఠ ప్రార్థనలు అది దేవుడు ఆలకిస్తారా? దురుద్దేశముతో వెతికిన ఎలా నీకు దురుద్దేశము దొరికిందేమో కానీ మంచి దొరుకుతుందా? దేవుడు దొరకదు, అపవాదం నీకు. నువ్వు దేవుడితో ప్రార్థిస్తున్నావో, ఏమి చూసినావో అదే నువ్వు కోయిదువు అని వాక్యం చెప్తున్నా. మొక్కజొన్న ఇప్పి వరి పంట కోయండి అవుద్దా? వరి ఇప్పి మొక్కజొన్న కోయండి అవుద్దా? అవదు. వరిన తర్వాత నువ్వు పత్తి మీద కోయవద్దా? అవదు. నువ్వేమి ఇచ్చుచున్నావో అదే నువ్వు కోయిదువు. ఏ విశ్వాసముతో ఇచ్చుచున్నావో అదే విశ్వాసముతో నువ్వు కోయిదువు వాక్యం చెప్తుంది. దుర్దేశముతో ప్రార్థన చేస్తాను, గర్విష్ఠ ప్రార్థన. నేను మట్టికే వారం ప్రార్థనకి వెళ్తున్నాను, నేను మట్టికి అక్కడ ప్రార్థనకి ఎక్కడ ప్రార్థనకి వెళ్తున్నాను. ఎవరు రారు కదా ఆ ప్రార్థన దేవుడు చూస్తారా? దురుద్దేశమైన ప్రార్థన. నెలలో కాదు, సంవత్సరంలో ఒక్క రోజు విశ్వాసంతో ప్రార్థనకి వెళ్ళ చాలు. దేవునికి మహిమ కలుగును గాక. 360 సార్లు మందిరానికి వెళ్ళిపోయి ప్రభువుని క్షమించండి. క్షమించే దేవుడు కాదు, ఒక్క రోజు వచ్చే విశ్వాసంతో ప్రాయశ్చిత్తం పొందవా చాలు, అంతే. పాపం పెట్టేసుకుని ప్రభువుని క్షమించే శనివారం దాకా పాపం చేసేసి ఆదివారం క్షమించి అంటే మళ్ళీ సోమవారం నుంచి ప్రసగా పాపాలు చేస్తే మళ్ళీ క్షమించే దేవుడు కాదు. క్షమిస్తారా? ఆయన అన్ని చూస్తారు. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యం నుంచి. దురుద్దేశముతో మీరు వెతుకుచున్నారు. గర్విష్టమైన ప్రార్థన. నాకు మట్టుకే కదా ఎంత పెద్ద మందిరం ఉంది, నాకు మట్టుకే కదా ఎంతమంది సంఘస్థులు ఉన్నారు, నాకు ఈ లోకమన్నా నువ్వు అనుకున్నావేమో, అది దేవుడు అన్నానా? నిత్య రాజ్యము దేవుడు చెప్పుచున్నారు. సంఘస్థులంటే ఇప్పుడు కాదు, నీ కష్టాల్లో ఉండాలి. సంఘస్థులంటే ఇప్పుడు కాదు, ఇదిగో సేవకులు లేవనేసిందో లేపేవారుగా ఉండి అది సంఘస్థం అంటే. అపోస్తలుల పౌలు సంఘస్థులందరూ ఎలా వేస్తా ఆయనకి విశ్వాసులుగా ఉన్నారు లేదా? నడిచినప్పుడే కాదు అపోస్తలుల పౌలు నడవలేని స్థితిలోకి నడిపించిన సంఘస్థులు, అది సంఘం అంటే. ఈ రోజున సంఘస్థులు ఏ అయ్యారు కాబట్టి వేరే అయ్యారు. వ్యత్యాసముతో దేవుని ఎదుగుచున్నాను. నీ హృదయంలో ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడుతున్నావు, లోన్ ఒకటే పైన ఒకటి మాట్లాడుతున్నావు. యాసలేసే దేవుడి కాదు. ఇక యాసలేసే దేవుడు నచ్చడు. వస్తారా? తెల్ల ప్యాంట్ వేసుకుని తెల్ల సొక్క వేసుకుని నువ్వు సంఘ పెద్దగా నిలబడిపోతే నీ సంఘస్థులు ఒప్పుకుంటారేమో, నీ సేవకులు ఒప్పుకుంటారేమో, దేవుడు ఒప్పుకుంటారా? సంఘస్థులు అంటే ఏంటి? సంఘ పెద్దలు అంటే ఏంటి? మార్కెట్లో ఉండదా యూనియన్ నెంబర్లు. అలాగే ఈ సంఘ పెద్ద తేడా ఉన్నా మోషి అవతేది నువ్వు సంఘపెడతాం. మళ్ళీ దేవుడు ఎలా మరణించే తెలుగు సంఘపెడతాం. మళ్ళీ అపోస్తలుల పౌలు ఎలా మారాడో తెలుగు సంఘపెడతాం. మళ్ళీ అసలు సంఘపెడత అంటే పల్లారం పంచి పెట్టేసి గోడ కట్టేసి ఇదిగో అక్కడికి వెళ్ళి సందలు తెచ్చేసి అక్కడికి ఐదు తిప్పాను. సంఘపెడత అంటే రోగులు స్వస్థత కలిగించాలి. సంఘపెడత అంటే 50 స్థితిలో ఉన్న అపోస్తలుల పేతురు యొక్క అత్తగారిని ఎలాగైతే స్వస్థత కలిగజేస్తారో అలా ఉండాలి. అది సంఘపెడతలు అంటే. అంతేగాని మాకే సంఘపెద్దలు ఉన్నారని దురుద్దేశముతో వెదివించిందని దేవుడు మాట. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తారా? దేవుడు వాక్య ప్రకారముగా అలాంటి మాటను బట్టి వాక్య ప్రకారం ఎబుచారులారా ఈ లోకస్నేహ దేవుడితో వేరమని మీరు ఎరగరా? దేవునికి మహిమ కలుగును గాక. స్నేహాలు కూడా ప్రార్థనకి ఎంత ఫలితాలు వస్తాయా? ఆ ప్రార్థనకి వెళ్ళాక ఆమె గర్వం చేసింది, తెలుస్తుంది. ఎందుకు విశ్వాసం తెలియదు. నీలా స్నేహితులు వెళ్ళినా
ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఎన్ని సంఘాలు తిన్నా నీ గర్భం తెల్ల కారణం చేస్తా నువ్వు వెళ్ళావేమో కానీ నువ్వే రాలే వచ్చినా ఆమె ఏమని వెళ్ళిందని కాదు నువ్వే వెళ్ళావు. స్నేహాలు బట్టి వెళ్ళే ప్రార్థన పాపానికి గుర్తిస్తాము వాక్యానికి కాదు వస్తాయా? మేము ఇద్దరు ఒక దానిలో పని చేస్తామండి, ఇద్దరు వెళ్తాం ఒక ప్రార్థనకి వెళ్తామండి. ఎందుకు ఇద్దరు పాపం ఒక కంపెనీ ఈమె ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్ళాలి. ఆమె ఎక్కడికి వెళ్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేస్తా లేదనుకో నువ్వు మా సంఘానికి రాలేదనుకో నువ్వు వేసి ఆస్తలన్నీ నీ భర్తకు చెప్పాను. దేవుడికి మహిమ కలిగిన గాక. బైబిల్కి తీసుకెళ్లే ప్రార్థన చేయాలి లేవా? ఆయన వాక్య ప్రకారం ఆయన వాక్యం ఎప్పుచారులారా ఈ లోక స్నేహ దేవుడికి వేయమని మీరు అడగరా? ఎదుగుతారా? స్నేహాలు బట్టి ప్రార్థన మానేస్తాం. స్నేహాలు బట్టి భక్తికి విమోరం. నేను దాకా భార్యని విధి కలిగి ఉన్నాను. ఒక ఆమె భార్యకి లోపడ్డదంట, భార్య ఎందు విశ్వాసంతో ఉందంట, భర్త ఎందు విధి కలిగి భర్తతో భయపడుతూ బ్రతుకుతూ భర్త ఏం చేసిందంట, ఎప్పుడైతే ఈ లోక స్నేహం పట్టిందో భర్త మాటికి లేకపోయిందంట. లేదా దేవుడికి గెలుస్తున్నాడు, దేవుడికి గెలువుందా? ఆయన ఏం చేస్తాడు అనుకున్నాడు? ఆయన ఏం చేయడు, చేసి చూపిస్తాడు అంతే. ఆయన మనుషులు లాంటి వారు కాదు. అంతమాని కొట్టేసి తిట్టేసి గిల్లేసి తిట్టేసి మారా 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 అని చెప్పడం. ఒక్కసారి ఆయన ఉగ్రుడు చేస్తాడు, నీ తల మీద కంచి వాళ్ళు కూర్చుంటాడు. నిన్ను ఎవరు కూడా మార్చాడుకున్నావా? మార్చి దేవుడు అన్నాడు. ఈరోజు చాలా మంది స్నేహాలు బట్టి పాడైపోతున్నారు. అప్పుడు దాబాన తిరుగుతారు, అప్పటికప్పుడు తాగేసి బొర్ర మార్గం కొట్టుకోడు బతకూడరా? అప్పుడు దాబాన కొట్టాడు, ఎందుకు గొడవ వచ్చిందో కొట్టుకుంటారు. ఈ లోక స్నేహం వేయము అనగా మంచిగా ఉంటే వాచుతో వచ్చినా స్నేహం అంటే ఏం చేస్తా? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను లేవనెత్తిన స్నేహము. నువ్వు హాస్పిటల్లో పడినప్పుడు నీకు ఎవరైతే మెడిసిన్ పెట్టి తీసుకొచ్చారో, ఎవరైతే తోడున్నాడో అది నిజమైన స్నేహము. స్నేహం అంటే తాగితే తీసుకెళ్ళి, స్నేహం అంటే పార్టీలు ఇసుకాలు తిరిగి, స్నేహం అంటే అక్కడికి తిరిగి. స్నేహం అంటే వెళ్ళిపోకుండా ఉండాలి. కష్టాల్లో అయిన స్నేహాలు ఉండాలి. ఎప్పుడైనా స్నేహం. ఈ రోజున స్నేహాలన్నీ వ్యర్థమైన స్నేహాలే. ఆశ్రమంతో సులభం. అదే బండి లేదనుకో, ఏ బండి అనుకో నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తాడు. బండి లేదనుకో నువ్వు నా స్నేహితుడు కాదని చెప్తాడు. దేవుడికి చెప్పి కదా, ఈ లోకంలో ధనవంతులకే ఎక్కువ స్నేహము, ధనము కలిగిన వారికి ఎక్కువ స్నేహితులు ఉంటాడు. ధనము లేని వారికి ఒక్క స్నేహితుడు కూడా ఉండనే ఉండడా. ఈ స్నేహాలు వ్యర్థమైన స్నేహాలు. ఆమె జాత నేను చేతో ఇచ్చాను స్నేహాలు చేస్తే భర్త మాయేసిని వేరే పురుషులతో ఏమంటుంది, నేను చేత ఏమొచ్చింది? ఏ స్నేహాలు వచ్చి చెరుపు వేసే స్నేహాలు, వ్యర్థమైన స్నేహాలు, పచ్చని కాపురాలు కాల్ చేసే స్నేహాలు, కుటుంబాలు పాడు చేసే స్నేహాలు. ఇటువంటి స్నేహితులు చాలా మంది లేదా? ఇటువంటి వారికి దూరం కూడా మంది చెప్పు. నేను దాకా రాసుకుని పూసుకుని ఒక్కసారి వెళ్ళిపోతారు. నువ్వు ఎవరైతే స్నేహితులు అనుకున్నావో వారిని జీవితం పాలు చేస్తారు. సరేనా? నీతో స్నేహంగా మాట్లాడతారు, నీతో అందరితో మాట్లాడేస్తారు. నిన్ను పాలు చేసిన ఆ స్నేహమే, నిన్ను అలా చేసింది కూడా అదే స్నేహము. నీతోనే ఉంటాడు, నీ గురించి చెప్తాడు. చెప్పరా? ఏమంటారు తెలుసావో? నీ అప్పటికే చెప్పు నా పని చేయొద్దు అని. నా మాట ఏంలే చేయమని అని ఆమె అమందంట. ఇదిగో నీ పక్కతో మానేసి వేరు ప్రియుడితో ఫోన్ మాట్లాడించింది. ఆమె పాడైపోయింది. మాట్లాడించిన ఆమె ఏమని చేస్తా, నేను ఎప్పుడో చెప్పాను అటువంటి అసలు చేసి అన్ని చేసేసింది, పాడు చేసేసింది, నాశనం చేసేసింది. ఏమన్న తర్వాత నేను ఎప్పుడో చెప్పాను. ఆ మాటలు ఎవరైనా ఎప్పుడు దేవుడు ప్రతిదీ చూస్తా. చూడరా, మనుషులు చెప్పే మాటలు కాదు, అక్కడ జరిగిన సంఘటన బట్టి దేవుడు చూస్తాడు. వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు వాళ్ళు చెప్పారు, తీర్పు దేవుడు ఇస్తాడా? నువ్వు అక్కడ ఏం చేసావో దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పును ఇస్తాడు. దురుద్దేశం దేవుడు ఎదుగుతున్నావు, వ్యర్థమైన ఆలోచన దేవుడు ఎదుగుతున్నావు. దేవుడు ప్రేమించాలి, దేవుడితో లోపలి ఉండాలి, దేవుడు ఎందుకు విధిని కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఆశ్రమిస్తాడు. అంతేగాని ఈ యొక్క పనికి మన స్నేహాలు పట్టేసి దేవుడు వేరు చేసి అంటారు. స్నేహాలు పట్టేసి చాలా మంది ప్రార్థన మానరా? ఆ సంఘానికి పోయిడంస్ ఉంటాయి. మా సంఘానికి రా, నువ్వు ఎవరితో మాట్లాడినా మా అమ్మగారింటి మా అయ్యగారింటి ఎవరేమడు స్వేచ్ఛ. నువ్వు అక్కడ ఏం చేసేసినా పర్లే, టైంకి కాన్కి ఇచ్చేవి. నెల బాగా దశ బాగా ఇచ్చి అంతే. అయ్యగారి నుంచి నువ్వెవరితో తిరిగినా పర్లేదు, నువ్వెవరితో మాట్లాడినా పర్లేదు, నువ్వు అక్కడ ఏం చేసేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. ఆయుత్వం అవసరం అయితే మా అయ్యగారికి సపోర్ట్ చేస్తాడు.
ఈ స్నేహాల వాడు చేసే సంఘాన్ని దేవుడు అన్నాడు, మిమ్మల్ని పాతాళంలో తొక్కేస్తాను కదా. పాడైపోయిన జీవితాన్ని బాగు చేసే సంఘం అంటే ఈ స్నేహాలు అనేది కూడా పాడు చేసే స్నేహాలు. చదువుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఎందులో చదువుకున్న తిరిగిరా అంటారు. బైబిల్ పట్టుకుని తిరిగానుకో, మరి అంత మాత్రం బైబిల్తో ఉంటావు వాళ్ళకి అసలు బయటికి రాదు. అంత వాళ్ళు దేవుడితో ఉంటాం బయటికి రాదు, పాడు చేస్తారు తీరా. అటువంటి స్నేహాలు చాలా మంది ఉంటారు. స్నేహం వల్లే ఒక సంస్థ జీవితం పాడైపోయింది అవునా. స్నేహం, ఒక స్త్రీతో స్నేహం పడ్డాడు, తన బలమంతా కోల్పోయింది, తన శరీరం నేర్చుబడిపోయింది, అనారోగ్యుడైపోయాడు, పనికి రాని పాత్రగా అయిపోయాడు, అటు దేవుడి పనికి రాకుండా అయిపోయాడు, ఇటు తల్లిదండ్రుల పనికి రాకుండా అయిపోయాడు. లోకంలో పనికి రాని పాత్రగా మెరుగు వేసిన పంచి వాళ్ళు నిలబడిపోయాడు. ఇప్పుడు ఒక చెడు స్నేహం పట్టిన తర్వాత నీలో కూడా ఎటువంటి చెడు స్నేహాలు ఉన్నాయా విడిచిపెట్టి దిగలేని ప్రవర్తతో స్నేహం పట్టిన తర్వాత సోసే జీవితం నాశనం అవునా. నీ జీవితం కూడా చాలా మంది వాళ్ళు చేసే స్నేహితులు ఇటువంటి దేవుడు దూరంగా ఏం చేస్తా వారిని జీవితం పాడు చేస్తాడు. వాక్యం చెప్తున్నా ఎగుర్చాలని రానులారి లోక స్నేహము వేయముగానున్నది అనగా పాపానికి స్నేహముకు వద్దు, పాపానికి దారి చూపే స్నేహం వద్దు, నీ భర్తని వేరు చేసే స్నేహం వద్దు. ఈ స్నేహాల వల్ల మనకి ఏమొస్తున్నాయి? సుఖ వ్యాధులు వస్తాయి. సుఖం వస్తుంది మానవ వస్తుందా? సుఖముతో కూడి ఉన్న సంతోషం దేవునికి ఇష్టపలేనిది. వాక్యం చెప్తుంది సుఖము కోసం చాలా మంది భర్తలు చెప్పేసుకో, సుఖాల కోసం తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, సుఖాల కోసం అత్తన మామగా చెప్పేవాళ్ళు, సుఖాల కోసం బిడ్డలు చెప్పేవాళ్ళు లేరా. అటువంటి వాడిని అంటారు, నీవు ఈ లోకంలో ఎన్ని యాసలు వేసినా నా రాజ్యముకు వచ్చి నీకు ఏం చేయాలి చేస్తాను అడిగి లేననుకుంటున్నాం. ఇక దేవుని యొక్క వాక్య ప్రకారంగా అతని మాటను బట్టి వాక్య కాబట్టి ఎవడి లోక స్నేహము చేయకూడదో వాడు దేవునికి శత్రువు అగుదును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతాడమ్మా? శత్రువు అవుతాడు. స్నేహం అంటే దేవుడితో మోసం లేదు, దగ లేదు, కుట్ర లేదు, ఆయన పాడు చేయడు, నాశనం చేయడు, నేను అటు ఇటు తిరగమని చెప్పడు, నీ తల్లి దాన్ని కొట్టమని చెప్పడు. చెప్తారా? మంగళ మా తల్లి చెప్పింది వాక్యం ఏమన్నామా, అప్పుడు దా ప్రేమగా మాట్లాడేవాడు తల్లితో, చక్కగా బాణుడు అంట. ఎప్పుడైతే స్నేహం పట్టాడో స్నేహితులు అన్నారంట, రే అదే నా తల్లి ఆ మాట అనుకో, నా తల్లి తోడు కూడా అదే ఆ తల్లి తనమాట నేను తండ్రి అంట. కుమారుడికి ఏం నేర్పిస్తున్నాను? అసహ్యమైన మాటలు, చెడు మాటలు నేర్పిస్తున్నారు. అదే నా తల్లి ఏదో అందనుకో ఏం చేస్తాను? అక్కడే నరికేస్తాను. ఇటువంటి స్నేహితులు పనికిరా. ప్రొఫెసరా నీ తల్లిని కొట్టురా, నీ తండ్రిని తీసురా, నీ భార్య వదిలేరా, నీ భర్తను వదిలే, నీ పెట్టును వదిలే. అటువంటి స్నేహాలు దేవునికి ఇస్తున్నాం కదా, అటువంటి వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. స్నేహం అంటే దేవుడు ఎంత ఉండాలి, స్నేహం అంటే వాక్యములో ఉండాలి, స్నేహము దేవుడితో పోల్చబడి ఉండాలి. ఈ స్నేహము విలువైన స్నేహము, యాహాను దేవుడు చేసిన స్నేహము ఎవరు చేస్తారా? నువ్వు నా ప్రాణ స్నేహితుడు, నువ్వు నా ప్రాణ ప్రియుడమైన స్నేహితుడు, మోసము చేయని స్నేహితుడు. స్నేహితులందరూ వదిలేసినప్పుడు ఆయన సిలువలో ఎలాడుచున్నప్పుడు, బంధువులందరూ వెళ్ళేటప్పుడు ఆయన సిలువలో రక్తము కారుచున్నప్పుడు, ఆయన దగ్గర అవసరం తీరు వాళ్ళందరూ ఎప్పుడు దేవుడు సిలువలో కృంగిపోయినప్పుడు, ఇద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు. అలా తల్లి ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు తప్ప అక్కడ నివసించిన వారు ఎవరు కూడా లేనే లేవు. అక్కడ మీరు కూడా పేకాలను రాళ్ళని తీసుకెళ్తారు స్నేహితులు, తాగితే రాళ్ళని తీసుకెళ్తారు స్నేహితులు, పాడైపోకంటారు. మీ కుమారుడు మాతో తిరిగితే ఎప్పుడో మానేసి పాడు చేసేసి ఎప్పుడో మాతో తిరుగుతూ మానేస్తారు. ఇక దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఆయన మన ఎంతో నివసింపజేసిన ఆత్మ నచ్చబడిగా అపేక్షించు అవి లేఖను చెప్పినది వ్యర్థమని అనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖను చెప్పినది మీరు వ్యర్థమనుకున్నారా? ఈ లోకంలో నివసించేది అన్ని వ్యర్థమే, ఈ సూర్యుడి కింద నివసించేది ప్రతిదీ వ్యర్థమే అని సొలొమోను చెప్పాడు. చెప్పదా? ఏది వ్యర్థం? వాక్యం వ్యర్థం వద్దా? ఈ వాక్యం వ్యర్థమని అనగా నీ వాక్యం ఫలించేది, హృదయాన్ని బద్దలు కొట్టింది వాక్యం,
ఈ వాక్యం చేత అనేకమైన బిడ్డలు జీవితాలు బాగు చేసుకున్నారు. ఈ వాక్యం చేత అనేకమైన కుటుంబాలు బాగు చేసుకున్నారు. ఈ వాక్యం చేత ఆరుకొని దీపాలు వెలిగించాడు. ఈ వాక్యం చేత విడిపోయి పాడుకొని చదువుకొచ్చాడు. ఈ వాక్యం చేత అనేకమైన హృదయాలు బద్దలు కొట్టి దేవుడు చెరసాల్లో ఉన్న వాడిని విడుదల కలగజేసి విశ్రాంతి దేవుడు కలగజేశాడు. కలగజేదా? అటువంటి దేవుడు వాక్యం ఈ లేఖనం ప్రకారంగా దేవుడు మనకి ఎన్నో మాటలు చెప్పాడు. మనకిస్తున్నావా? హృదయంలో పెట్టుకున్నావా? వాడు దేవుడు కల్పిస్తున్నాడు. పాపము చేత వచ్చేది మరణమే కానీ ఏది మీకు రానే అసలు పాపం చేస్తున్నాం. బైబిల్ ఎదురు కదా, పాపానికి స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరు అడుగుతాడు? మనల్ని ఎవడేమంటారు? మనల్ని ఏమంటారు? మనల్ని దేవుడు ఎప్పుడు కొంత ఉపయోగిస్తే నువ్వు చేస్తున్న తప్పుడు అని చెప్తాడా? నువ్వు చేసేది మంచి పని కాదని చెప్తాడా? చెప్పడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒక్కసారిగా దేవుడు ఆయన తోడి ఎముక మీద కొట్టి నీ పళ్ళ చదువుకున్న దేవుడు చేస్తాడు. చేయడా? ఒక్కసారి మాత్రం అయిపోతుంది. ఎలా వస్తుంది? సింహం అంతమానం వచ్చి వస్తా 100 కుక్కలు మురిగినా ఒక్క సింహం గర్జిస్తే చాలంట భయపడిపోతుంది. పడవా? నా దేవుడు గర్జించే దేవుడు సింహం వల్లే వస్తున్నా. నిన్ను నీ జీవితాలు దేవుడు తక్షణమే మారుస్తాడు. ఇక్కడ వాక్య ప్రకారంగానే చెప్పే ప్రతి మాట కూడా ఈ వాక్యం నడవాలి. నువ్వు వ్యర్థమైన స్నేహాలు బట్టి జీవితం పాడు చేసుకున్నావా? అయితే ఇప్పుడు మారు. స్నేహాలు బట్టి ప్రార్థన చేస్తా మానవా? ఇప్పుడు మారు. స్నేహాలు పట్టిన తర్వాత వాక్యం చదువుకుంటూ మానవా? ఇప్పుడు మారు. ఆ స్నేహాలు ఫుల్ స్టాప్ పెట్టి స్నేహం అంటే దేవుని ఎంత ఉండాలి. స్నేహం అంటే ఫలితం ఇచ్చే వారికి ఉండాలి కానీ ఫలితం ఆశించే వారికి కూడా ఉండనే. నీకు లేకపోతే ఇవ్వాలి, అంతేగాని దోచుకోకూడదు. ఇక దేవుడి యొక్క వాక్య ప్రకారంగా 6వ వచనం, కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనిని కృప అనుగ్రహించి అని లేఖనం వచ్చి కూర్చున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నా? కాదు కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును. కృప నీకు ఇచ్చాడు. ఏ కృప? శాశ్వత కృప దేవునికి ఇచ్చాడు. అనేకమైన ఆత్మ కృప నీకు ఇచ్చాడు. దేవునికి దళితులకు సువార్తమని చెప్పే కృప దేవునికి ఇచ్చాడు. నిన్ను నీకు కుటుంబాన్ని దేవుడు కృపతో ఆశ్రయించాడు. కృప అనగా దేవుని యొక్క ఆత్మ. ఆయన కృప ఉంటే నీకు చాలు. ఆయన కృప ఉంటే చాలు. ప్రభా నీ కృప నాకు చాలు. నీ కృప ఉంటే నాకు చాలు. వేదంలోనైనా, రోగంలోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా, ఆటంకులైనా, ఎదురైనా నీ కృప ఉంటే నాకు చాలును. నీ కృప నాకు చాలు. నీ కృప శాశ్వతమైన కృప. ఆయన కృప వెళ్ళలేని కృప. ఆయన కృప శాశ్వతంగా నీలో నివసించే కృప. ఆ శాశ్వత కృప దేవునికి ఇస్తున్నాడు. ఎప్పుడేసా? యెహోవా యందు భయభక్తి కలిగినప్పుడు కృప నాకు దయచే ప్రభా, నీ కృప నాకు చాలును. నీ కృప ఉంటే నాకు అదే చాలు. నీ కృప ఉంటే నాకు చాలు. ఎవరన్నాడు? పౌలు అన్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ కృప నాకు చాలు. నీ కృప ఉంటే నాకు చాలు. ఎంతమంది వచ్చేసిన పర్లే, ఎంతమంది మీదకి వచ్చేసిన పర్లే, ఎంతమందిని కొట్టేసిన పర్లే, ఎంతమంది చంపేసిన పర్లే, ఎంతమందిని లాక్కుపోయి ఈడ్చిపోయి రోడ్ల మీద పడేసిన పర్లే, నీ కృప ఉంటే నాకు అదే చాలు. ఏం చేస్తా? నీ కృప ఎక్కడుంటే అక్కడ నాకు శాశ్వతమైన కృప జీవితము. ఆయన కృప ఎవరు తీసుకుంటాడా? ఆయన కృప ఎవరు దొంగలించలేదు. ఆయన దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుని కృప అనుగ్రహించు అని లేఖనం చెబుతుంది. కాబట్టి దేవునికి లోబడి నుండి అపవాదిని ఎదురించింది. ఎవరికమ్మా? దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాది ఇచ్చిన అగ్ని బాణములు ఆర్పుది వేసే దేవుడైనా కీర్తనకాలు 2 చెప్పగా దుర్మార్గులు తెంపుదాం రండి అని చెప్పేవారు ఉన్నారేమో కానీ వెళ్ళి విడదీసేవాడు ఎవరు? వాళ్ళు కలిసిపోలే. నీ ఇల్లు చెప్పు, నీకు మీకు అలా చేయక ఎలా చేయకని చెప్పు అన్నీ చేస్తారు. చెవడా అలా మాట ఎలా మాట అన్నీ చెప్పని మాట్లాడతారు. దేవుడు వాక్యం చెప్తుంది కదా, నీతికి ఆధారమైన దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు ఒక్కడే. నా నీతి వ్యర్థమైనది, నా నీతికి ఈ లోకంలో తొలగిపోదు. దేవుడి వాక్య ప్రకారంగా ఆయన మాటను బట్టి దేవుడి వాక్యం కాబట్టి దేవునికి లోబడి ఎవరు లోబడి? దేవునికే లోబడాలి. సేవకులు లోబడవలసిందా? సంఘ పెద్దలకు లోబడవలసిందా? గ్రామ పెద్దలకు లోబడవలసిందా? దేవుడు ఒక్కరు లోపడుతున్నాడు. లోపడ్డవా? ఐగని భయపడతాం, దేవుడు భయపడతాం. భయపడతారా? ఈరోజు చూసుకో, దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా ఐగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే ఐగాన్ని ప్రేమిస్తున్నాను.
మీరు నడవలసింది సేవలో కాదు, వాక్యం నడవాలి. వాక్యానుసరంగా నడమని అప్పగిస్తున్న పౌలు వాక్యం చదవమని చెప్పాడు. వాక్యం చేత మీ జీవితం నడవాలి. మీరు దేవునికి లోపడాలి, దేవునికి ఒక్కడికే లోపడాలి. అపవాదికి బెదిరించలు, అపవాది ఏడ్చిన అగ్ని బాణం ఎదిరించాలి. అపవాదిని చూసి భయపడకో, అపవాదిని శోధిస్తున్నా నువ్వు ఎదిరించే శక్తిని దేవునికి ఇచ్చాడు. అపవాది అయిన అగ్ని బాణం మార్పేయడు. అపవాదిని ఎదుర్కొనే బలం నాకు దయచే ప్రభా, అపవాదిని కొంగదీసే బలం నాకు దయచే ప్రభా. అపవాదిని ఎదిరించాలంటే దేవుడు ఇచ్చిన వాక్యము, ప్రార్థన, ఆ రెండు అంటే అపవాది ఎందుకు రాదు. అవసరా రోజు ప్రార్థన చేస్తే కష్టాలు ఎక్కువైపోతుంది. రోజు వాక్యం చదివే కష్టాలు ఎక్కువ. దేవుడు నివసించిన చోట కష్టములు సంతోషముగా దేవుడు కలగజేస్తాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే కష్టాలు, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే కన్నీరు, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే వ్యాధులు, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడే సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. నువ్వు కష్టాలు చూస్తావేమో, దేవుని ఆనందం చూస్తున్నాడు. కష్టపడేవాడు ఆనందం సంపాదించుకుంటాడు. కష్టం లేని ఫలితం లేదు. ఉన్నా కష్టపడు, ఫలితం సంపాదించుకో. కష్టం లేకుండా సంపాదించింది వ్యర్థమైపోతుంది. అపవాదిని ఎదిరించాలి, దుష్టుని ఎదిరించాలి. నువ్వు అపవాది ఎందు నువ్వు భయపడకు. నువ్వు దేవుని యొక్క వాక్యంతో నిలబడాలి. అపవాదిని పర్వతంగా చూస్తున్నావు, లేకపోతే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. చాలా మంది అంటారు కదా, దేవుడు మనకి ఏం ప్రయోజనము అంటారు. దేవుడు చెప్పు, అపవాది నుంచి తప్పించే దేవుడు అన్నాడు. నోవహు ప్రయాణం చేయించిన వాడలో ప్రయాణం చేస్తున్న వాడ తీసుకున్నప్పుడు భార్య అనుకూలంగా ఉంది, బిడ్డలు కూడా అనుకూలంగా ఉన్నారు. నోవహు ఏం చెప్పాడో అదే దారిలో నడిచారా? మేము చేయము, మేము రాము అన్నారా? అనలేదు. అందుకు కనుక దేవుడు వాక్య ప్రకారం ఎదిరించలేకపోయాడు.